అసలు ఎంసెట్ కౌన్సిలింగ్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఫేజ్ 1 ఫేజ్ 2 ఫేజ్ 3కి వేరియేషన్ ఏంటి, ఏ ఫేజ్లో ఏ స్టెప్కి ఎన్ని డేస్ ఉంటుంది, పేమెంట్ మోడ్ ఎలాగా, రిఫండ్ రావాలంటే ఎలాగా, క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి, కాలేజ్ రిపోర్టింగ్ ఎప్పుడు చేయాలి, ఆన్లైన్ రిపోర్టింగ్ అంటే ఏంటి, ఫీజు పే చేయడానికి మనకి అసలు ఎన్ని డేస్ ఇస్తారు, ఇలాగ ఎన్నో డౌట్స్ సంబంధించి ఈ వీడియో సెషన్లో టోటల్ 360 డిగ్రీస్లో మనం కంప్లీట్ ఎంసెట్ కౌన్సిలింగ్ యొక్క అన్ని ఫేసెస్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఎంసెట్ సంబంధించి త్రూ అవుట్ మీతో మేము జర్నీ చేస్తాం కాబట్టి. అండ్ మీకు ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే రైట్ ఫ్రమ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నోటిఫికేషన్ ఇంటిమేషన్ దగ్గర నుంచి మీరు కాలేజ్లో అడుగు పెట్టేంత వరకు మీతో మేము ట్రావెల్ చేస్తాం. పర్సనల్ గైడెన్స్లోని మీకు పీడిఎఫ్ అంటే వెబ్ ఆప్షన్ లిస్ట్ ఎలా పెట్టుకోవాలి, సో దానికన్నా ఎక్కువ వాల్యుబుల్ థింగ్ ఏంటంటే మీ డౌట్స్, బ్రాంచ్ సెలెక్షన్ డౌట్స్ ఉండొచ్చు, లేకపోతే ఫేజ్ 1లో మీకు వచ్చిన సీట్ సంబంధించి ఏం చేయాలి, ఫేజ్ 2కి వెళ్ళాలా, బెటర్మెంట్ ఎలాగా, ఇదే మీద ఫైనల్ డెస్టినేషనా, ఇలా ఎన్నో డిస్కషన్స్ ఉంటాయి, సర్టిఫికేట్ సంబంధించిన డౌట్స్ ఉంటాయి. ఇలా కంప్లీట్గా మీకు మా నుంచి కంప్లీట్ డిస్టెన్స్ కావాలంటే ఖచ్చితంగా మా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. దానికి సంబంధించిన ఫీ వచ్చేసి 1500 రూపీస్. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తున్నాం. 9652410016కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ అండ్ దాంతోపాటుగా మీరు ర్యాంక్ కార్డు పెడితే దానికి సంబంధించి ఖచ్చితంగా మా టీం మాకు మీ నెంబర్ని ఫార్వర్డ్ చేస్తుంది. అప్పుడు మేము మీతో కాల్లో మాట్లాడతాం అండ్ మీ డౌట్స్ క్లారిటీ ఇస్తాం అండ్ అలాగే పీడిఎఫ్ని అందిస్తాం. ఆ తర్వాత కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న ఆ ప్రింట్ మాకు పంపించాలి, అది కరెక్ట్గా ఉందో కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. సో కంప్లీట్గా రౌండ్ ద క్లాక్ మీతో మేము అసిస్టెన్స్ ఇస్తాం కాబట్టి పర్సనల్ గైడెన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సో టాపిక్లోకి వెళ్తే, సో అసలు మనకి ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఈ ఫస్ట్లో నేను స్టెప్స్ స్టేజెస్ అనుకోవచ్చు, తర్వాత ఫేజ్ 1లో లాగా ఫేజ్ 2 and 3కి కామన్గా ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ మొత్తం 1 by 1 మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ అండ్ స్లాట్ బుకింగ్. సో ఫస్ట్ అసలు మన కౌన్సిలింగ్ జూలై మంత్లో ఉంటుంది. సో జూలై మంత్లో మన కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన తర్వాత పలానా డేట్లో ఫస్ట్ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి అంటారు. సో స్లాట్ బుక్, ప్రాసెస్ ఫీజు అంతా ఒకటే. దాంట్లో ఏం చేస్తామంటే మనం ప్రాసెసింగ్ ఫీజు పే చేస్తాము. సో అది 600 to 1200 ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి వచ్చేసి 600 ఉంటుంది. మిగతా వాళ్ళకి బీసీస్, ఓసీస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్కి మాత్రం 1200 రూపీస్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఇలాగ ఉంది. ఏమైనా కొత్త అప్డేట్స్ ఉంటే కూడా ఆ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాం ఖచ్చితంగా. సో ఆ అమౌంట్ పే చేసి, సో 600 ఎస్సీ ఎస్టీస్, మిగతా వాళ్ళు 1200 పే చేసి రిజిస్ట్రేషన్ ఫీ కింద మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటి, అపాయింట్మెంట్ తీసుకోవడం అన్నట్టు. ఇప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు ఏం చేస్తాం, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటాం కదా, అలాగే కౌన్సిలింగ్ సెంటర్ సంబంధించి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. ఇది టీఎస్కి సంబంధించి. సో టీఎస్ వాళ్ళు ఏం చేయాలంటే మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి, పలానా డేట్కి పలానా సెంటర్కి మేము వచ్చి మా సర్టిఫికేట్స్ చూపించుకుంటాము అని మీరు ఒక స్లాట్ బుక్ చేసుకోవాలి. మరి అదే ఏపీ వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏం చేయక్కర్లేదు, ఆన్లైన్లో వేరే సర్టిఫికేట్స్ అని పెడితే ఆన్లైన్లో వెరిఫికేషన్ జరిగిపోతుంది. సో ఎటువంటి హెడేక్ ఉండదు. జోసాకి ఎలాగైతే ఆన్లైన్లో మనం ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తామో ఇక్కడ కూడా అలానే ఆన్లైన్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాము, వాళ్ళు అది వెరిఫై చేసేస్తారు, సరిపోతుంది అంతే. అది ఏపీ వాళ్ళకి. ఏపీ వాళ్ళకి కౌన్సిలింగ్ సెంటర్ దాకా వెళ్ళక్కర్లేదు, ఆఫ్లైన్లో మొత్తము అప్డేట్ అంతా జరిగిపోతుంది. టీఎస్ వాళ్ళకి మాత్రం కౌన్సిలింగ్ సెంటర్స్కి పలానా టైంకి మేము వస్తాము అని చెప్పేసి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇలా స్లాట్ బుక్ చేసుకున్న టైము ఫేజ్ 1లో 8 to 9 days ఉంటుంది ఈ స్లాట్ బుకింగ్కి, ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేయడానికి. అదే ఫేజ్ 2 and 3లో మాత్రం ఒకటే రోజు ఉంటుంది. మీకు అర్థమైంది కదా, ఇక్కడ ఫేజ్ 1లో 8 to 9 days ఉంటుంది, టైం ఇస్తారు. సో ఫేజ్ 1 అయిపోయిన తర్వాతనే ఫేజ్ 2 ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫేజ్ 1 డీటెయిల్స్ క్లియర్గా మాట్లాడుకుందాం. సో మన ఫేజ్ 1లో 8 to 9 days ఇవ్వడం జరుగుతుంది. సో మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత టీఎస్ వాళ్ళు కౌన్సిలింగ్ సెంటర్స్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు మీ అంత ఒరిజినల్ సెట్ ఒకటి, దాంతోపాటు జిరాక్స్ సెట్లు 2 తీసుకుని వెళ్ళాలి. సో ఏ సర్టిఫికేట్స్ కావాలని దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మీరు దాన్ని బట్టి మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఏమేమి తీసుకెళ్ళి వెళ్ళాలని. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నేను మళ్ళీ ఒకసారి మీకు రఫ్గా చెప్తున్నాను. సో సింపుల్గా ఏం లేదు, మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి అండ్ మీ 10th class మెమో అండ్ ఇంటర్ మెమో తీసుకెళ్ళాలి అండ్ బోనఫైడ్స్ తీసుకెళ్ళాలి. 6 to intermediate వరకు మీ బోనఫైడ్స్ తీసుకెళ్ళాలి అండ్ అలాగే మీ క్యాస్ట్ ఉన్న, ఇన్కమ్ ఉన్న, మీకు దాని ప్రకారం క్రైటీరియా ఏది ఉందో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. దీని గురించి డీటెయిల్గా మాట్లాడి నా వీడియోస్లో మీరు చూసుకోవచ్చు. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 8 days టైం ఉంటుంది. అంటే ప్యారలల్గానే మనకి ఇక్కడ ఈ స్లాట్ బుకింగ్ స్టార్ట్ అయిన 1-2 days నుంచి ఇది మొదలెట్టేస్తారు. దీనికి 8 days టైం ఉంటుంది.
అండ్ వెబ్ ఆప్షన్ సంబంధించి. సో పేమెంట్ డీటెయిల్స్ నేను మాట్లాడతాను లాస్ట్ దాకా క్లియర్గా చూడండి. ఓకే, వెబ్ ఆప్షన్స్కి ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న తర్వాత మీకు ఒక ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఐడిని మీరు టీఎస్ ఎంసెట్ వాళ్ళు దాంట్లోనూ లాగిన్ అయితే ఆ ఐడి బేస్డ్ ఆన్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అదే ఏపీ వాళ్ళకి అనుకోండి, సింపుల్గా ఆన్లైన్లో పెడతారు, ఆన్లైన్లో వెరిఫై అయిపోతుంది, యు ఆర్ ఎలిజిబుల్ టు ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అది అరౌండ్ 8 రోజులు, 7 నుంచి 7 to 8 days దాకా మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో ఇది అయినా ప్యారలల్గానే ఇది జరుగుతుంది. 3 కూడా ప్యారలల్ ప్రాసెస్. అంటే ఇది స్టార్ట్ అయిన 1-2 daysలో ఇది స్టార్ట్ అవుతుంది, ఇది స్టార్ట్ అయిన 1 dayకే ఇది స్టార్ట్ అవుతుంది. సో అలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మీ ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోతాయి. ఫ్రీజ్ మీరు చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఫ్రీజ్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది. బెస్ట్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ చేసుకోవడమే బెస్ట్. మీరు ముందు ఫ్రీజ్ చేయకండి, ఎందుకంటే మీరు ఒకవేళ మీరు మార్చుకోవాలనుకోండి ఫ్రీజ్ చేసినది కుదరదు. కాబట్టి మీరు అలా విడిచిపెట్టండి, సేవ్ మాత్రం చేసుకోండి. లాస్ట్ మినిట్ మీరు మళ్ళీ ఇంకో చేంజ్ వచ్చింది అనుకోండి, చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫ్రీజ్ చేశారా మీరు చేంజ్ చేయడం కుదరదు, కాబట్టి సేవ్ చేసుకోవడం బెస్ట్. సో మీరు అంత ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 3 to 4 days తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ 15th ఫ్రీజ్ అయిపోయింది అనుకోండి, అరౌండ్ 19th మనకి సీట్ అలాట్మెంట్ వస్తుంది. అంటే ఏ కాలేజ్లో వచ్చింది ఏంటి అనేది. సో చాలామంది డౌట్ ఎన్ని సీట్స్ ఇస్తారని. ఒక్క సీటే ఇస్తారు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కి మీకు అందులో ఉన్నదానికి ఎక్కడ తగిలితే ఒకటే ఇస్తారు. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్కిలో ఎక్కడ సీట్ కాలేదు మీరు ర్యాంక్ అనుకోండి, ఏ సీట్ ఇవ్వరు. సో నో సీట్ అలాటెడ్ అని వస్తుంది. ఒకవేళ సీట్ అలాట్ చేస్తే ఒకటే సీట్ అలాట్ చేస్తారు. ఓకే, అలాట్ చేసిన తర్వాత ఇప్పుడు పేమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది పేమెంట్ సంబంధించి మనకి 5 రోజులు టైం ఇస్తారు. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన ఆ డే నుంచి మనకి 5 రోజులు కౌంట్. 5 రోజుల్లో ఫీజు పే చేసేసుకోవాలి. సో ఎంత పే చేసుకోవాలి ఏంటి అంటే, ఏపీ వాళ్ళకైతే కంప్లీట్ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న వాళ్ళకి 0, వాళ్ళు ఏం పే చేయక్కర్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ లేని ఓసీ క్యాండిడేట్స్ మాత్రం ఎంతైతే ఫీజు ఉంటుందో 55,000 ఉంటుంది, 80,000 ఉంటుంది, 1 lakh ఉంటుంది. ఆ 1 lakh ఎట్ ఏ టైం పే చేయాల్సి ఉంటుంది. అదే టీఎస్ వాళ్ళకి 35K పార్షల్ ఫీ రింబర్స్మెంట్ మాత్రం వస్తుంది. 10,000 ఎబో ర్యాంక్ వాళ్ళకి, 10,000 బిలో ర్యాంక్ వాళ్ళకి ఫుల్ ఫీ వస్తుంది. ఎస్సీస్ ఎస్టీస్కి మాత్రం ఏ ర్యాంక్ వచ్చినా సరే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్, వాళ్ళు ఏమి కట్టక్కర్లేదు, 0 అని వస్తుంది. యువర్ ట్యూషన్ ఫీజ్ 0 అని వస్తుంది. అదే మిగతా వాళ్ళకి 35,000 కట్ అయ్యి మిగతా చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్కి 70,000 ఫీజు అనుకోండి, 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 35,000 మీరు 5 రోజుల్లో పే చేయాలి. లేదు ₹1,00,000 అనుకోండి, 35,000 గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 65,000 మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగంటే 1,35,000 కాలేజ్ అనుకోండి, అక్కడ కూడా ఒక 35,000 మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతా 1 lakh మీరు 5 రోజుల్లో పే చేసుకోవాలి. సో మీ కాలేజ్కి వచ్చిన ఆ కాలేజ్కి ఎంతైతే ఉందో అందులో 35,000 తీసేసి మిగతాది ఈ 5 రోజుల్లో మీరు పే చేయాలని చెప్పి అక్కడ మీకు డీటెయిల్ ఉంటుంది. సో జస్ట్ ఏం లేదు, పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్కి సంబంధించి ఓకే కొడితే ఆ పేమెంట్ డీటెయిల్స్ చూపిస్తుంది, పే చేయాలి, పే చేసిన తర్వాత మీకు అలాట్మెంట్ ఆర్డర్ చూపిస్తుంది. అది ఎలాగ ఏంటో అనేది ఆ టైంలో మేము ఖచ్చితంగా చూపిస్తాం, దాని బేస్డ్ మీరు పే చేసుకుంటే సరిపోతుంది. పేమెంట్ విషయంలోకి వచ్చేసరికి మీ సొంత కార్డ్సే వాడండి. ఎందుకు అంటే చెప్తాను, ఫేజ్ 2 తర్వాత ఏం జరగబోతుంది, ఎందుకు సొంత కార్డ్సే వాడమన్నానో చెప్తాను నేను. ఈ సేవ త్రూ పే చేయకండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఈ సేవ త్రూ వెళ్ళి పేమెంట్ చేసుకుంటారు. అలా చేయకండి, అది ఎందుకో నేను చెప్తాను. ఓకే, సో పేమెంట్ 5 days చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత మళ్ళీ మనకి ఫేజ్ 2 మళ్ళీ స్టార్ట్ అవుతుంది. 4 days అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫేజ్ 2 స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2 స్టార్ట్ అయినప్పుడు మనకి ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు కొంతమంది తెలియక పార్టిసిపేట్ చేయరు, కొంతమంది వద్దనుకుంటారు కానీ ఫేజ్ 2లో వచ్చి చేద్దాం అనుకుంటారు. అలాంటి వాళ్ళకి మనకేంటంటే ఒకటే రోజు ఇస్తారు, అప్పుడు మనం అన్నీ పే చేసుకోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేశారనుకోండి, ఈ ప్రాసెసింగ్ ఫీజు ఇదేం మీరు చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఫేజ్ 1లో ప్రాసెసింగ్ ఫీజు కట్టి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటే ఫేజ్ 2లో ఇంకా అక్కర్లేదు, అది ఓన్లీ ఒకసారి. ఇక్కడ పార్టిసిపేట్ చేయని వాళ్ళు మాత్రం ఫేజ్ 2లో డైరెక్ట్గా ఎంటర్ అయితే మాత్రం వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 steps ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఉండవు. అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ, ఈ స్లాట్ బుకింగ్ కానీ, ప్రాసెసింగ్ ఫీజు పేమెంట్ కానీ ఉండదు. డైరెక్ట్గా వెబ్ ఆప్షన్సే పెట్టుకోవాలి మీరు. దానికి 2 రోజులు టైమే ఉంటుంది. ఫస్ట్ మాత్రం ఫేజ్ 1లో 8 days ఉంటుంది, ఫేజ్ 2లో మాత్రం 2 days టైమే ఉంటుంది. అండ్ ఫ్రీజ్ అయిపోయిన తర్వాత 3 days టైం తీసుకుని రిజల్ట్ ఇచ్చేస్తారు. ఇక్కడ మాత్రం 3 to 4 days, 4 days ఎక్కువ సార్లు టైం తీసుకుంటారు. ఇక్కడ మాత్రం ఓన్లీ 3 days టైం తీసుకుని ఇస్తారు. సేమ్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ ఇస్తారు, దాన్ని మనం 3 రోజులను పే చేయాలి. ఇక్కడ 5 రోజులు ఇచ్చారు, ఇక్కడ మాత్రం 3 రోజులు ఇస్తారు. ఫేజ్ 2కి ఫేజ్ 3కి అంతే.
సో ఇప్పుడు మనకి ఫేజ్ 1లో మనకు ఒక కాలేజ్ వచ్చింది, దాని ఫీజు ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనుకోండి. సో ఫేజ్ 2లో వచ్చిన కాలేజ్ ఫీజు కేవలం 60,000 అనుకోండి. సో ఫేజ్ 1లో మనం 40,000 ఎక్కువ కట్టేసాం కదా ఆల్రెడీ, ఆ 40,000 మనకు రిటర్న్ వచ్చేస్తాయి. ఫేజ్ 1లో మనం ఇచ్చిన 1 lakh ఫేజ్ 2 కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనకి ఎక్సెస్గా ఉన్న ఆ 40,000 మనం ఏ అకౌంట్ త్రూ పే చేసామో ఆ అకౌంట్ త్రూ వచ్చేస్తుంది. చాలా సార్లు నేను చెప్పినా సరే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంతమందికి తెలియక పాపం ఈ సేవ త్రూ పే చేస్తారు. ఈ సేవ త్రూ అకౌంట్ పే చేస్తే ఆ ఈ సేవ అకౌంట్కి రిటర్న్ వెళ్తాయి. అతను దగ్గరికి వెళ్ళి మీరు అడిగితే మాకు రాలేదు అంటారు. ఇలా చాలాసార్లు జరిగింది, వాళ్ళు ఇవ్వరు. కొంతమంది గట్టిగా ఇష్యూ చేయడం బట్టి ఇచ్చారు. చాలామంది మాకు తెలీదు ప్రూఫ్ చూపించమంటారు. మీకు రిఫండ్ వచ్చేటప్పుడు మెసేజెస్ ఏమి రావు కాబట్టి మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు. ఒకవేళ మీకు వచ్చిన త్రూ మెయిల్ ఎలా వచ్చినా అది మా అకౌంట్కి వచ్చినట్టు ప్రూఫ్ ఏంటని అడుగుతారు. కాబట్టి ఆ హెడ్ఏక్ ఏమి వద్దు, మీ ఓన్ కార్డ్స్ వాడండి. మీ కార్డ్ లిమిట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్కి వెళ్ళి మా కార్డ్ లిమిట్, డెబిట్ కార్డ్ లిమిట్ ఎంత ఉందో అడగండి. ఒకవేళ లిమిట్ కనుక 50,000 ఉంటే లిమిట్ ఇంక్రీజ్ చేసుకోండి. సో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఒకవేళ 1,50,000 కట్టాలనుకోండి, దానికి అనుగుణంగా మీ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా మీ సొంత కార్డ్సే వాడండి, అంతేకాని ఈ సేవ కార్డ్స్ వాడకండి. మీ కార్డ్, డెబిట్ కార్డ్ దానికి యాక్సెస్ చేయట్లేదు అనుకోండి, బ్యాంక్కి వెళ్ళి ఇలా పేమెంట్ చేయాల్సి ఉంది, ఇంక్రీజ్ ఏమన్నా లిమిట్ ఇంక్రీజ్ చేస్తారు, మీ అకౌంట్ త్రూనే మీరు పే చేసుకోవాలి. రేపు ఏమైనా రిఫండ్స్ వస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్కి ఆ రిఫండ్స్ వచ్చేస్తాయి. సో ఇది తెలియక చాలామంది ఈ సేవతో పే చేసుకుంటారు. సో ఇది డీటెయిల్స్. కాబట్టి పేమెంట్ మోడ్ అది. అండ్ ఇక్కడ ఫీ అమౌంట్ చెప్పాను కదా, ఆ 35,000 కట్ అయ్యి మీద పే చేసుకుంటారు టీఎస్ వాళ్ళు అయితే. అదే ఏపీ వాళ్ళకైతే ఆ బాధే ఉండదు, 0 పేమెంట్ అని ఉంటుంది. ఓసీ వాళ్ళకి రాని వాళ్ళు మాత్రం ఫుల్ ఫీజు పే చేసుకోవాల్సి వస్తుంది ఏపీలో. ఇకపోతే రిపోర్టింగ్ సంబంధించి ఇక్కడ మనకి పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఫేజ్ 1 టైంలో. సో మీరు ఫీజు పే చేసినప్పుడే సెల్ఫ్ రిపోర్టింగ్ కొడతారు, కొట్టగానే మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ ఒకటి ప్రింట్అవుట్ తీసుకుని పెట్టుకుంటారు. ఫేజ్ 2 తర్వాత మాత్రము ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయాలి. సో కాలేజ్కి వెళ్ళినప్పుడు మీరు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏ డాక్యుమెంట్స్ అంటే ఏవైతే ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు చూపించారో ఆ డాక్యుమెంట్స్ ఒరిజినల్ ఇక్కడ మీరు కాలేజ్లో రిపోర్టింగ్ అప్పుడు చూపించాలి. సో అలాగే మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న ఏపీ వాళ్ళు ఆన్లైన్లో ఏవైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకుంటారో ఆ సర్టిఫికేట్సే మీరు కాలేజ్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి. దాంతో మీ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. సో ఫేజ్ 1కి వెబ్ ఆప్షన్స్ సపరేట్గా ఇవ్వాలి, ఫేజ్ 2కి అండ్ ఫేజ్ 3 కూడా వెబ్ ఆప్షన్ సపరేట్గా ఇవ్వాలి. జోసాల్లో ఒక్కసారి సరిపోతుంది, కానీ ఎంసెట్లో అలా కాదు. ఏ ఫేజ్కి ఆ ఫేజ్ మీకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఇవ్వాలి. యాజ్ ఆఫ్ నౌగా మన రూల్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏమన్నా చిన్న రూల్ చేంజ్ వచ్చినా సరే ఖచ్చితంగా మీ దాకా ఆ అప్డేట్ మేము తీసుకొస్తాం. పర్సనల్ గైడెన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఫేజ్ 1లోనే సీట్ వచ్చేస్తుంది. అప్పుడు మీరు సేఫ్లో ఉంటారు. అప్పుడు ఫేజ్ 2కి ధైర్యంగా ఇంకా బెటర్మెంట్ కోసం వెళ్తారు. సో పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లోను అలాగే డిస్క్రిప్షన్లోను మా డీటెయిల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా క్లిక్ చేసి పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ 1500 పెద్ద మ్యాటర్ కాదు, కానీ ఇది మీ లైఫ్. సో మంచి కాలేజ్, మీ ర్యాంక్ అయినా బెటర్ సీట్ రావాలి, మీ కష్టం వేస్ట్ అవ్వకూడదు అంటే కనుక ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.